ఒక బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 9 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పరిపాలించిన వ్యక్తులు రేపు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తల భాష ఇదే విధంగా ఉండిద్దని చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే, ఆ విధంగా వచ్చినటువంటి దాడికి వచ్చినటువంటి వారు లోపలకు వచ్చి ఆఫీసు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఎక్విప్మెంటు ఇవన్నీ ఉండే దగ్గరికి వచ్చి అవన్నీ ధ్వంసం చేయాలనేటువంటి ప్రయత్నం చేసటం, దాన్ని మన సిబ్బంది నిజంగా చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, చాలా గొప్పగా చెప్తున్నాను. వాళ్ళు అది ఆ డోర్ దగ్గర జరుగుతున్నటువంటి దాడి అది. వాళ్ళ 15 మంది ఆ మెట్లు పైనుంచి లోపలికి రావటానికి, పైన ఫస్ట్ ఫ్లోర్లో ధ్వంసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ డోర్ దగ్గర ఉన్నటువంటి 15 మంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సైదా కానీ, నాగరాజు కానీ, అజిత్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ కానీ, ఆడున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని లోపలికి రానియకుండా అది గేట్ ఆపుతా ఉన్నారు. వాళ్ళు ఆ రాడ్లు తీసుకొని లోపలికి వచ్చి ఉద్యోగులని దాడి చేసే కింద ఉద్యోగులని పగలగొట్టారు, ఉద్యోగుల మీద దాడి చేశారు, 3 గాయాలైనవి. వాళ్ళు అది అక్కడ ఇప్పుడు అక్కడ ఆ రకంగా ఆపేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ కొట్టేటువంటి ప్రయత్నం, ఆ రకంగా ఆ రాడ్లు తీసుకొచ్చి అద్దాలు కూడా పగలగొట్టారు చేసినటువంటి ఇది. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? ఇంతకంటే హైదరాబాదు నడిబొడ్డున జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 76లో ఫిల్మ్నగర్ క్లబ్కి నియర్ బై ఇక్కడ ఇంత వివిఐపి మూమెంట్ ఉండేటువంటి ఇక్కడికి ఆఫీస్ మీదకి ఈ రకంగా ఒక 15 మంది గూండాలు వచ్చి ఈ రకంగా దాడి చేసి, ఈ రకంగా ధ్వంసం చేసి, ఈ రకంగా పగలగొట్టి, ఈ రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడాన్ని ఏమని చూడాలి? బీఆర్ఎస్ పార్టీ ఏమని చూసిద్ది? సిట్టు విచారణలో ఇది ముందుగా మన సిబ్బంది వాళ్ళని ధైర్యంగా నియంత్రించేటువంటి ప్రయత్నం చేయటం. ఎందుకంటే వాళ్ళు కొడుతున్నారు, చంపుతామంటున్నారు, ఆడవాళ్ళని కూడా లేకుండా, మహిళా ఉద్యోగం లేకుండా చాలా అత్యంత నీచమైనటువంటి భాషని వాళ్ళ మీద వాడారు. చంపేస్తాం, పొడిచేస్తాం, అజ్జేస్తాం, ఇజ్జేస్తాం అనేటువంటి భాషను వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడ అని చెప్పి నన్ను టార్గెట్గా నన్ను చంపేస్తామని చెప్పని మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు చంపుతాం అంటున్నారు. మీరు నా రక్తపు బొట్టు, ఆఖరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. మీరు చంపేటువంటి ప్రయత్నం చేసిన, మీరు చంపినా కూడా నాను ప్రశ్నించటం ఆగదు, నేను ప్రశ్నిస్తాను. మీరు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి నన్ను లొంగ తీసుకోవాలనో లేకపోతే నా నోరు నొక్కేయాలనో మీరు ఆ ప్రయత్నాలను చెయ్యవద్దు. మీరు అటువంటి ప్రయత్నాలుంటే మానుకోండి. ప్రజాస్వామ్యయుతంగా మీరు ఏది మాట్లాడినా మేము అంగీకరిస్తాము, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము. కానీ మీరు ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి దాడులు చేసి ఇలాగ చంపేస్తామంటే మాత్రం మేము ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా సిద్ధమే, కానీ మేము మాత్రం తల వంచము. ఇది మాత్రం గమనించుకోండి. బీఆర్ఎస్ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చాలా గౌరవంగా నేను విన్నవించుకున్నాను. ఇప్పటి వరకు నా పదంలో కానీ, నేను మాట్లాడినటువంటి భాషలో కానీ ఎక్కడా వాళ్ళ గౌరవాన్ని కూడా నేను తగ్గించలేదు. నేను తగ్గించను, అది నా సంస్కారం కాదు. వాళ్ళ సంస్కారం అది ప్రజలకు అర్థమైంది. నా సంస్కారం అది కాదు. నేను ప్రజల తరపున నేను మాట్లాడాలి, ప్రజల తరపున నేను ప్రశ్నించాలి, ప్రజాస్వామ్యాన్ని నేను కాపాడాలి. నాకంటే ఎక్కువ బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఆ రకమైన ప్రయత్నం చేశారు, కానీ నేను ఆ ప్రయత్నాన్ని నేను చెయ్యను. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇప్పటికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు మాట్లాడకపోవటం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. మీరు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకు ఉంది? నేను ఒక 5 క్వశ్చన్స్ అండి, 5 క్వశ్చన్స్ నేను చెప్పింది కాదు ఇది. రాధాకిషన్ రావు గారు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి A2గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారికి అసిస్టెంట్గా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు గారు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదిగో మేము ఈ ఫోన్లు రికార్డ్ చేసామని చెప్పని. ఆయన ఇచ్చినటువంటి ఫోన్స్లో సర్వేలెన్స్లో లెగాలో బీఆర్ఎస్ పైన, సొంత పార్టీ పైన, బయట వ్యక్తుల పైన పెట్టి మళ్ళీ మనం చూద్దాం. సొంత పార్టీ పైన వాళ్ళు చెప్పినటువంటిది షంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలు ఉన్నాయని అతని ఫోన్ ట్యాప్ చేసామని వాళ్ళు చెప్పారు. టి రాజయ్య, కడియం శ్రీహరితో విభేదాలు ఉన్నాయని ఆయన ఫోన్ ట్యాప్ చేసామన్నారు. తాండూరు ఎమ్మెల్యేతో అసంతృప్తి కారణంగా పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసామన్నారు.
పట్నం మహేందర్ రెడ్డి గారు వాళ్ళ భార్య ఫోన్ ట్యాప్ చేయటం ఏంటండి? అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ చేశారు, తేగల కృష్ణారెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేశారు, తీన్మార్ మల్లన్న గారి ఫోన్ ట్యాప్ చేశారు, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మొత్తం కొండల రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ బ్రదర్ కొండల రెడ్డి గారు కావచ్చు, తిరుపతి రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబం వాళ్ళ వైఫ్ది కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేసామని చెప్పారు. రఘువీర్ గారి జానారెడ్డి గారి కుమారుడు ఫోన్ ట్యాప్ చేసామన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారి స్టాఫ్ది ఫోన్ చేసామని చెప్పారు. ఈటెల రాజేంద్ర గారి ఫోన్ ట్యాప్ చేసామని చెప్పారు. బండి సంజయ్ గారి ఫోన్ ట్యాప్ చేసామని చెప్పారు. ఇవన్నీ ఎవరు చెప్పారండి? రాధాకిషన్ రావు గారు ఈ కేసులో A2గా అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కన్ఫెషన్ స్టేట్మెంట్లో మేము ఈ ఫోన్లన్నీ ట్యాప్ చేసాము, ఇవన్నీ కూడా ప్రభుత్వ అధినేతలు చెప్తే మేము ఈ ఫోన్లు ట్యాప్ చేయడం జరిగిందని చెప్పారు. మరి ఏంటండి ఇది? మరి దీన్ని ఏమంటారు? ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కదా. మరి సిట్టు విచారణ జరుగుతుంది కదా. మరి సిట్టు విచారణకు వీళ్ళందరూ వెళ్ళి ఏం మాట్లాడుతున్నారండి? ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? మొన్న మనం చూస్తే వెళ్ళినటువంటి వాళ్ళల్లో వెళ్ళి మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ఇవన్నీ చాలా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు కదా. 2022 డిసెంబర్లో సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ మానిటరింగ్ జరుగుతుందని సునీల్ కనుగోలు ఆఫీసును పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్షియల్ మొత్తం రికార్డ్స్ అన్ని ఎత్తుకొని పోయారు కదా. ఎందుకు, ఎలా జరిగింది, మరి అది ఎలా ఎత్తుకొని వెళ్ళారు? ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో మరి ఇవన్నీ కాకుండా మరి అసలు ప్రభాకర్ రావు గారు డిసెంబర్ 9 ఈ కేసులో A1గా ఉన్నటువంటి వ్యక్తి అసలు అమెరికా పారిపోయి నాకు క్యాన్సర్ అని చెప్పి ఎందుకు చెబుతాడండి? ఎందుకు రాకుండా అక్కడ ఆగిపోయాడు? ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? వచ్చిన తర్వాత ఆయన ఎందుకు ఇప్పుడు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు లేదు? మరి ఆయన విచారణలో ఆయన చెప్తున్నటువంటి అంశాలే కదా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలక్షన్ల టైంలో 2018 ఎన్నికల్లో మరి ఎన్నికల టైంలో ఫోన్ ట్యాప్లు చేసి భవ్య సిమెంట్స్ ఆనంద్ ప్రసాద్ది సేలింగంపల్లి ఆయన డబ్బులు పట్టుకున్నారు కదా. అదేవిధంగా ప్రణీత్ రామ్ టీంలో 70 లక్షలు అక్కడ పట్టుకొచ్చారు కదా. 2020లో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ఇదే ప్రణీత్ రావు టీం దిగి బేగంపేటలో ₹1 స్వాధీనం చేసుకున్నారు కదా. సిద్దిపేటకు చెందిన చిట్ ఫండ్ కంపెనీ స్వాధీనం చేసుకున్నారు కదా. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువులు సన్నిహితుల చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు కదా. 2022 మునుగోడు ఎన్నికల్లో ఈ రకమైనటువంటి ఇదే చేశారు కదా. ప్రతి దగ్గర ఇక్కడ ఎట్లా మనం ఒకటి కాదండి 100 చెప్పొచ్చు, 100 అంశాలు చెప్పొచ్చు. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఫోన్ ట్యాపింగ్ అని మనం చెప్పింది కాదు అసలు. ఎవరైతే ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కావచ్చు, లేకపోతే రాధాకృష్ణ రావు గారు కావచ్చు, లేక ప్రణీత్ రావు గారు కావచ్చు, లేదా తిరుపతన్న కావచ్చు, ఎవరైతే వీళ్ళందరూ వెళ్ళారు వాళ్ళు చెప్తుంది, మనం చెప్తుంది కాదు ఇది. మరి ఆ జరుగుతున్నటువంటి వాటిని మనం ప్రశ్నిస్తే ఎందుకు అభ్యంతరం, ఎందుకు అంత దాడి, ఎందుకు అంటే మీరు మౌనంగా ఉంటే డౌట్ వస్తుందని మనం చెప్తున్నాం. మీరు మౌనంగా ఉండటం వలన, మీరు మాట్లాడకపోవటం వలన మాకు డౌట్ వస్తుంది, పబ్లిక్ డౌట్ వస్తుంది. ఒక 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ జాతిపితగా చెప్పబడినటువంటి వ్యక్తి, మరి ఇంత పెద్ద ఆరోపణ, ఇంత పెద్ద అత్యంత బాధాకరమైనటువంటి ఆరోపణ వాళ్ళ మీద వస్తే వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మరి మౌనం అర్ధాంగీకారమా లేకపోతే ఏంటి దీని ఉద్దేశం అడగరా? నిన్న ఏం చెప్పారు వాళ్ళల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నేను నా వైఫ్ 4 రోజుల పాటు బెంగళూరు పారిపోయి ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి తెలంగాణలో చరిత్ర కలిగినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అపోలో హాస్పిటల్స్ చైర్మన్గా ఉన్నటువంటి వారు కుటుంబ సభ్యులు, వాళ్ళు 4 రోజుల పాటు బెంగళూరు పారిపోయి వాళ్ళు దాంకున్నారంటే ఏంటి అసలు, ఏం జరిగింది? ఎంత పెద్ద ఉప్పెనలు జరిగి ఉంటాయి, ఎంత పెద్ద ప్రమాదాలు జరిగి ఉంటాయి, ఎంత పెద్ద సంఘటనలు జరిగి ఉంటాయి. ఏ రకంగా దీన్ని అన్నిటికీ సమాధానం చెప్తారు? ఇదొక్కటే కాదండి, ఇవన్నీ నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు మరి సీఎం గారు మొన్న మాట్లాడారు, మీరు భార్యాభర్తల ఫోన్లను కుటుంబాలు చీల్చారని చెప్పని అన్నారు. మరి ఈ ఆధారాలు లేకుండా మాట్లాడలేదు కదా. మహేష్ కుమార్ గౌడ్ గారు పోయి చెప్పొచ్చారు కదా, మా ఫోన్లన్నీ ట్యాప్ చేశారని. ఈటల రాజేంద్ర గారు నా ఫోన్, నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు, మా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారన్నారు కదా. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అన్న కళ? నిజం కదా, ట్రూత్ కదా. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో వాస్తవాలను గ్రహించండి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కోసమో కేటీఆర్ గారి కోసమో మీరు ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం కాదు, మీరు పోరాడాల్సినటువంటి అవసరం కాదు. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పింది మీ పార్టీకి చెందినటువంటి నాయకుల ఫోన్లే ట్యాప్ అయినాయి. మరి రేపు ఇదే పరిస్థితి ఉంటే రేపు మీ ఫోన్లు ట్యాప్ అవుతాయేమో, మీ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అవుతాయేమో, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు, అట్లాగే వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు. మరి ఇవన్నీ మరి ఏంటి, దేనికి ఇండికేషను? ఇవన్నీ కాదంటే చెప్పండి, మేము చేయలేదు, ఫోన్ ట్యాప్ మాకు సంబంధం లేదని చెప్పండి. ఎంత గౌరవంగా ఉంటుంది.
ఎంత మర్యాదగా ఉంటుంది? అంటే మీరు భయపెట్టి మొత్తాన్ని ఆపేయాలనుకోవటం మాత్రం ఖచ్చితంగా ఇది వాళ్ళకి నష్టం చేసిన చర్య. తెలివి కల్ల రాజకీయ చాణక్యత కలిగినటువంటి రాజకీయాల్లో మనం గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం. ఆయన నిద్రలేసిన దగ్గర నుంచి నిదట్లో కూడా కల్లో కూడా రాజకీయాన్ని ఆలోచించేటువంటి కేసీఆర్ గారు ఇట్లాంటి చర్యలని ఆయన సహిస్తారా? కేసీఆర్ గారు ఇప్పటికైనా దాని మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఫోన్ ట్యాపింగ్ మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఫోన్ ట్యాపింగ్ మీద, మహా న్యూస్ మీద, దాడి మీద నేను అడగట్లేదు. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జరిగిన మీడియా మహా న్యూస్ మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. మరి ఆ ప్రజాస్వామ్యానికి ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి చెప్పనంటే చెప్పమనండి, అంగీకారమే కదండి. మరి ఏంటి మౌనం అంగీకారమా? అది మనం ప్రశ్నిస్తుంది. సరే, ఈరోజు ఇట్లా మనం చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారండి. ఇప్పుడేనా ట్వీట్ చేశారు. ఓకే, ఈ మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పని కూడా ఆయన ట్వీట్ చేశారు. ఓకే, సరే. ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, పోలీస్ శాఖని, ఈ దాడి చేసినటువంటి వాళ్ళు ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా దగ్గర దాడి చేశారని చెప్పని మనకు సమాచారం ఉంది. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నాయి. అంటే ఇలాంటి రౌడీ యాక్టివిటీస్ ఉన్నటువంటి, గోండా యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అంటే ఒక 10 మందో 20 మందితోటో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే మొత్తం ఏదో ఆగిపోయిద్ది అనేటువంటిది, ఏదో జరిగిపోయిద్ది అనేటువంటి దానికి మాత్రం దాన్ని సమర్థనీయం కాదు. నేను ముఖ్యమంత్రి గారిని, వారు మహా టీవీ కార్యాలయంపై దాడి హేమైన చర్య తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యం ఇటువంటి దాడులు సమర్థనీయం కాదన్నారు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు స్వయంగా ఆఫీస్కి వచ్చి ఆయన అన్ని పరిశీలించి ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత ఈ రకమైనటువంటి దాడి నేను ఇంతవరకు పొలిటికల్ హిస్టరీలో మీడియా మీద ఇలాంటి దాడిని నేను చూడలేదని చెప్పారు. వారితో పాటు వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు కూడా ఇదేంటండి మేము ఇట్లాంటి సంఘటనలు మేము చూడలేదన్నారు. అట్లాగే